హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్. ఇంకా స్టోరీలోకి వెళ్తే, కారు దిగి స్టెప్స్ ఎక్కి పైకి రాబోతున్న సునంద, శశికాంత్కి పూర్ణిమ ఉన్న ఫ్లెక్సీ కనిపిస్తుంది. దాంతో సునంద కోపంతో రగిలిపోయి పూర్ణిమ దగ్గరికి వెళ్లబోతూ అక్కడ ఆనందీ, ఆదిత్య తాంబూలాలు అందుకుంటున్న దృశ్యం చూసి ఒక్కసారిగా షాకవుతుంది. ఏంటి, చైత్ర నా కూతురా అని శశికాంత్ ఆశ్చర్యపోతాడు. చైత్ర పూర్ణిమ కూతురా? ఈ ఘోరాన్ని ఎలాగైనా ఆపాలి ఆపాలి అని సునంద పైకి వెళ్లబోతూ ఉంటే, సునంద, వద్దు సునంద అంటూ ఉంటాడు శశికాంత్. నన్ను వదలండి, ప్లీజ్ నన్ను వదలండి. సునందా, ప్లీజ్ నా మాట విను సునందా అని అక్కడ జరుగుతున్న శుభకార్యాన్ని ఆపకుండా సునందని చెయ్యి పట్టుకుని లాక్కునిపోతాడు శశికాంత్. ఇక నిశ్చయ తాంబూలాలు పూర్తవుతాయి. ఇంకేం కంగారు పడకండి, అంతా మంచి జరుగుతుంది అని ఆనంది పూర్ణిమతో చెబుతుంది. వదలండి, నన్ను వదలండి, వద్దు సునందా, నా మాట వినండి అంటూ సునంద, శశికాంత్ వెళ్లబోతూ ఉంటారు. అలా వెళ్లబోతూ ఉన్నవాళ్లని ఆదిత్య చూసేస్తాడు. ఇదేంటి, అమ్మా నాన్న వచ్చి వెళ్ళిపోతున్నారేమిటి, ఏమయింది వీళ్లకి అని ఆదిత్య అనుకుని ఆదిత్య కూడా అక్కడ్నుంచి సునంద, శశికాంత్ వెనకాల ఫాలో అవుతాడు. వదలండి, నన్ను వదలండి అని సునంద అంటూనే ఉంటుంది శశికాంత్తో. ఇంక ఆదిత్య కూడా పరుగు పరుగున పోవడం చూస్తుంది ఆనంది. ఆదిత్యగారు, ఎక్కడికి ఉరుకుంటుపోతున్నారు అని అనుకుంటుంది. మా అత్తయ్య వచ్చి ఏదో చేస్తుంది అన్నావు, ఇంతవరకు ఎవరూ రాలేదు అని జీవన అంటుంది. నేనదే చూస్తున్నానే. అవును, ఆదిత్య కనపట్టంలేదేంటి అని హిందూ అంటుంది. ఇక్కడ మనకి తెలీకుండా ఏదో జరిగింది పెద్దమ్మా. ఏం జరిగింది, ఏం జరిగింది అని ఇందుమతి, జీవన అనుకుంటారు. ఇంక ఇంటికి వచ్చేస్తారు సునంద, శశికాంత్. సునందా, నేను చెప్పేది విను. ఇప్పుడు మీకు మాట్లాడే అర్హత కూడా లేదు. మోసం చేశారన్న పదం కూడా చాలా చిన్నది. సునందా, నేను చూసేవరకు పూర్ణిమ మళ్లీ వచ్చిందన్న నిజం దాచారు. నేను చూసేవరకు పూర్ణిమకి మీకు ఒక కూతురుందన్న నిజం దాచారు. సునందా, దేవుడిమీద ఒట్టేసి చెప్తున్నాను, ఇంతవరకు చైత్ర నా కూతురు అని నాకు తెలియదు. అయితే మీకొక కూతురుందని ముందే తెలుసా లేదా? మరి నాతో ఎందుకు చెప్పలేదు? చెప్పుకునే సందర్భం రాలేదు. ఇంక మీ మాటలు వినడానికి, నమ్మడానికి నేనేం మతిలేనిదాన్ని కాదండి. కడుపుతో ఉన్న పూర్ణిమని ఇక్కడ్నుంచి దూరంగా పొమ్మన్నాను. ఆ కడుపు ఉంచుకుందో, తీయించుకుందో కూడా నాకు తెలియదు. కాని పూర్ణిమ తెలివైంది. ఒక ఆడపిల్లకి జన్మనిచ్చింది. పిల్ల చిన్నగా ఉంటే నేనేమైనా చేస్తానన్న భయంతో పెరిగిన తర్వాత తీసుకొచ్చింది. ఈ నిజాలన్నీ మీకు తెలుసు. కాని మీరు నా దగ్గర దాచారు. చైత్రని ఆనంది ద్వారా మన ఆఫీస్లోకి చేరేలా చేశారు. చైత్ర నా కూతురు అని తెలియదని చెప్తున్నాను కదా, నాకంటే చెప్పదు. కాని పూర్ణిమ మీకు చెప్పకుండా ఎలా ఉంటుంది? మన పిల్లలమీద ఒట్టేసి చెప్తున్నాను, చైత్ర నా కూతురు అని నాకు తెలియదు. మీరు నా పిల్లలమీద ఒట్టెయ్యకండి. కావాలంటే మీ కూతురుమీద మీరు ఒట్టేసుకోండి. సునందా, నన్ను ఎందుకిప్పుడు పిల్లలతో వేరుచేసి మాట్లాడుతున్నావు? మా అందరి జీవితాలన్నీ తగలేసింది మీరే కదా. ఇంక కలిపి ఏమి మాట్లాడుతాను? నా రెండో కొడుక్కి మీ రెండో పెళ్లి గురించి తెలియకూడదు అనుకున్నదాన్ని. ఇప్పుడు ఏకంగా మీ రెండో భార్య కూతుర్ని నా వీపురాలి కొడుక్కి ఇచ్చి పెళ్లిచేస్తే చైత్ర మీ కూతురు అని తెలిస్తే నా పరిస్థితి ఏంటి? అప్పుడు నేను చావాలా బతకాలా? సునందా, పూర్ణిమ కూతురు ఆ జ్యోతి కోడలే అయ్యేవరకు మధ్యలో ఏం జరిగిందో నాకస్సలు ఏమీ తెలియదు. ఇప్పుడైనా తెలియడానికి ఇంకేం మిగల్లేదు. 20 ఏళ్లనుంచి ఈ ప్రపంచానికి ఏ నిజమైతే తెలుస్తుందని భయపడ్డానో ఆ నిజం తెలిసే రోజు వచ్చింది. ఇది ఇక్కడితో ఆగదు. ఇంట్లో మగాడు అక్రమ సంబంధం పెట్టుకుంటే ఆ ఇంట్లో ఉన్న ఆడదాన్ని కూడా ఏదో తప్పు చేసినట్టు చూస్తారు. నీతిగా, నిజాయితీగా, గౌరవంగా తలెత్తుకొని బ్రతికిన దాన్ని ఇప్పుడు తల దించుకొని బ్రతకలేను. అందుకే నేను చచ్చిపోతాను అని డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్లి ఫ్రూట్స్ మీద ఉన్న కత్తిని తీసుకుంటుంది. కత్తితో చెయ్యిని కోసుకోబోతుంది సునంద. సునందా, ఆగు, నేను చెప్పేది విను అని శశికాంత్ ఆపుతూ ఉంటాడు. కాని సునంద ఇలా అంటుంది. మీకే చెప్తున్నా, వినండి. సునందా, నేను మీ భార్యనైన దౌర్భాగ్యానికి నేను చావాల్సిందే. సునందా, జరిగిందాంట్లో నాకే పాపం తెలియదు. మాటమీద నిలకడలేని మీలాంటి మనిషిని పెళ్లి చేసుకోవడమే నేను చేసిన పాపం. ఇంక ఈ పాపాన్ని మోయలేను. నన్ను చావనివ్వండి. సునందా, ఇప్పుడు నువ్వు ఎవరి మాటలూ వినే పరిస్థితిలో లేవు. నేను ఆదిత్యకు ఫోన్ చేస్తాను. అక్కడ ఏం జరిగిందో నీకే తెలుస్తుంది. ఫోన్ చెయ్యండి. మీ అమ్మ చచ్చిపోయిందని చెప్పండి అని శశికాంత్ని దూరంగా తోసేస్తుంది. ఇంక సునంద కత్తితో చెయ్యిని కోసేసుకుంటుంది. సునందా అంటూ శశికాంత్ దగ్గరికి వస్తూ ఉంటే
నన్ను ముట్టుకోవద్దు, నన్ను ముట్టుకోవద్దు. అయ్యో సునందా, నన్ను ముట్టుకోవద్దు. వద్దు, నువ్వేం చేస్తున్నావో నీకర్థమవుతోందా అని శశికాంతంటే, నేను చచ్చిపోయేదాకా మీరిక్కడే నిలబడి చూస్తూ ఉండండి. అయ్యో, ఇంత పెద్ద శిక్ష వెయ్యకు సునందా, ఇప్పుడు నేను నిన్ను ఎలా కాపాడుకోవాలి అని శశికాంత్ కంగారు పడుతూ ఆదిత్యకి ఫోన్ చేస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి ఆదిత్య వచ్చేస్తాడు. ఏమైంది నాన్నా, మీ అమ్మ చచ్చిపోతోందిరా. అమ్మా, అయ్యో సునందా, సునందా. ఇంక ఆదిత్య సునందని చూసి అమ్మా అని గట్టిగా అరుస్తాడు. ఇంక మరోవైపు శ్రీతన్, చైత్ర ఉంగరాలు మార్చుకుంటారు. అది చూసి జ్యోతి, సూర్య చాలా ఆనందపడిపోతూ ఉంటారు. ఇంక జీవన ఆనంది దగ్గరికి వచ్చి బావగారు ఏదీ అనడుగుతుంది. ఎక్కడికో అర్జెంటుగా వెళ్లారు, నీతో ఏమీ చెప్పలేదా? లేదు అంటుంది ఆనంది. సునంద అక్క వచ్చి ఎక్కడ ఈ నిశ్చితార్థం ఆపేస్తుందో అని భయపడ్డాను. కాని దేవుడి దయవల్ల సునంద అక్కడ రాకుండా బాగానే ఆపాడు అని పూర్ణిమ అనుకుంటూ ఉంటుంది. పూర్ణిమగారు, మీరిప్పుడు హ్యాపీయేనా? చాలా సంతోషంగా ఉందమ్మా, అంతా నీవల్లే. అవును, మీ అత్తయ్యగారు, మావయ్యగారు వస్తున్నారన్నావు, ఏమైంది? నేను వాళ్లకోసమే వెయిట్ చేస్తున్నాను. ఇప్పటివరకూ రాలేదంటే ఏమైందో ఏందో అని ఆనంది అంటుంది. నా బాధ అదే, వాళ్ళు వచ్చి ఉంటే ఈ రోజుతో నీ చాప్టర్ క్లోజయ్యుండేది. అత్తయ్యగారితో బయటికి గెంటించుకోవడానికి నీకింకా టైం ఉన్నట్టుంది అని జీవన అనుకుంటుంది. ఇంక శ్రీతన్, చైత్ర, జ్యోతి, సూర్య దగ్గర ఆశీర్వాదాలు తీసుకుంటారు. లేవండి, సింహాద్రి, పద్మమ్మల దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకోండి. చల్లగా ఉండండమ్మా. లేవండి, లేవండి. అమ్మా, మీ అమ్మగారి దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకోండి అని పద్మమ్మ చెబుతుంది. అసలు ఆదిత్యగారికి ఏమైంది? నాతో కూడా చెప్పకుండా ఎడికిపోయారు? ఏదైనా ప్రాబ్లమా? ఎవరికీ ఏం జరగలేదు కదా అని ఆనంది అనుకుంటుంది. ఇంకో సునందని హాస్పిటల్లో జాయిన్ చేసుంటారు ఆదిత్య, శశికాంత్. డాక్టర్ సునంద చేతికి కట్టుకట్టి పరీక్షిస్తూ ఉంటుంది. బయట ఆదిత్య, శశికాంత్ నిలబడి చాలా బాధపడుతూ ఉంటారు. అసలు ఏం జరుగుతోంది నాన్నా? అమ్మ చెయ్యి కట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? నిశ్చితార్థానికి గుడికి వచ్చిన మీరు ఎవరికీ కనపడకుండా వెనక్కి ఎందుకు వచ్చారు? అసలు మీ ఇద్దరి మధ్య ఏం జరుగుతోంది? అమ్మ చచ్చిపోవాలి అన్నంత నిర్ణయం తీసుకోవడానికి కారణమేంటి? ఈ నిశ్చితార్థమే రా అంటాడు శశికాంత్. ఏం నాన్నా, ఈ నిశ్చితార్థానికి అమ్మకీ సంబంధమేంటి? చైత్ర వాళ్ల అమ్మ పూర్ణిమ ఏరో కాదు, నా రెండో భార్య పూర్ణిమ. గుడికి వచ్చేవరకు చైత్రవాళ్ల అమ్మ పూర్ణిమ అనే విషయం నాకు తెలియదు. అంటే చైత్ర అని ఆదిత్య ఆశ్చర్యపోతూ అడుగుతాడు. మీ చెల్లె నిశ్చితార్థమే నువ్వు దగ్గరుండి జరిపిస్తున్నావు. మరి చైత్ర పూర్ణిమగారి కూతురు అని నాకెందుకు చెప్పలేదు? నాక్కూడా గుడికి వచ్చిన తర్వాతే తెలిసింది. అది చూసి మీ అమ్మ తట్టుకోలేకపోయింది. తన వియ్యపురాళ్లకి పూర్ణిమ కూడా వియ్యపురాలైతే నా రెండో పెళ్లి గురించి బయటపడుతుందని, తన పరువు పోతుందని చచ్చిపోవాలి అనుకుంది. నేను నా కూతురు నా కళ్ల ముందు ఉన్నా ఇన్ని రోజులు పోల్చుకోలేకపోయాను. కాని ఇదంతా ఎలా జరిగిందో అర్థం కావట్లేదురా. పూర్ణిమకి నిజం తెలుసుంటే ఈ పెళ్లి చేసేది కాదు. పోనీ ఈ నిజం నాకు ముందే తెలిసినా మీ అమ్మకి ఈ పరిస్థితి రాకుండా జాగ్రత్తపడేవాణ్ణి అని శశికాంత్ ఆదిత్యతో చెప్తాడు. నాతో కూడా చెప్పకుండా ఈయన ఎంత హడావిడిగా ఎక్కడికి వెళ్లాడు అని ఆనంది ఆదిత్యకి ఫోన్ చేస్తుంది. అది ఆనంది ఫోన్ చేస్తుందిరా అని ఫోన్ తీసుకుంటాడు శశికాంత్. కాని ఆదిత్య ఫోన్ తీసుకుని నానా అమ్మతో మాట్లాడేవరకు చైత్ర ఎవరన్నా నిజంగాని అమ్మకిలా అయ్యిందని కాని ఎవనికీ తెలియడానికి వీల్లేదు, ఆనందిక్కూడా అంటాడు ఆదిత్య. ఆదిత్యగారు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదేంది? అంత అర్జెంటుగా వెళ్లాల్సిన అవసరమేముంది? సర్, మీ అమ్మగారు స్పృహలోకొచ్చారండి అని అక్కడున్న నర్సు చెప్తుంది. రానానా, అమ్మ ముందు ఆ మనిషిని బయటికి పొమ్మన్రా. సునంద నాతో మాట్లాడవద్దని చెప్పు. అది కాదు సునందా, నాకో కూతురుందని ముందుగా నీకు చెప్పకపోవడం తప్పే. కాని ఆ విషయం నీ దగ్గర దాయడానికి నాకో కారణముంది. మీకు తప్పులు చేయడానికి కారణాలుంటాయి, ఆ తప్పులు దాయడానికి కూడా కారణాలుంటాయి. నిజాలు బయటపడినప్పుడు ఆ తప్పుల్ని సమర్థించుకోవడానికి కూడా మీ దగ్గర కారణాలుంటాయి. ఒక మనిషిని జీవితంలో ఒక్కసారి క్షమించడమే తప్పు. కాని నేను 2 సార్లు క్షమించాను. మీరు తప్పు చేశారు కాబట్టి నిందమోయడంలో అర్థముంది. నేనే తప్పు చేశానని నిందమోయాలి? రే ఆదిత్య, నన్నెందుకు బ్రతికించావు? అలాగే కాసేపు వదిలేసుంటే మీ నాన్న చేసిన పాపాల్నుంచి విముక్తి దొరికేది కదా. అమ్మా, మీ నాన్నే కాదురా, నువ్వు కూడా నన్ను నమ్మించి మోసం చేశావమ్మా. అవున్రా, పూర్ణిమ కూతురికి నువ్వు అన్నయ్యగా నిలబడి నిశ్చితార్థం చేయడమేంటి? మీ నాన్న రెండో భార్య కూతుర్ని నువ్వు చెల్లెలనుకున్నావా లేదా పూర్ణిమలి పిన్ని అనుకున్నావా అమ్మా? నువ్వు నన్నబద్ధం చేసుకోకమ్మా. ఏం జరిగిందో చెప్తాను విను. చైత్ర, శ్రీతన్ పెళ్లి చేసుకుంటారు అని సునందకి ఆదిత్య చెప్పపోతూ ఉంటే, ఒక్క నిమిషంరా, నాకిప్పుడు నీమీద కూడా నమ్మకం లేదురా. అమ్మా, నామీద కూడా మీకు నమ్మకం లేకపోవడమేంటి?
మోసపోయిన మనిషి ఎవ్వర్నీ అంత తేలికగా నమ్మలేదురా. ఇప్పటివరకు నువ్వు మీ నాన్న బయట మాట్లాడుకుని వచ్చారేమో. మీ నాన్న నీతో అబద్ధం చెప్పించొచ్చు కదా. అమ్మా, నేను చెప్పేది నిజమని నువ్వు నమ్మాలంటే ఏం చెయ్యాలో చెప్పు. నీ చెయ్యిటివ్వు అని సునంద తన తలమీద చెయ్యిని పెట్టించుకుంటుంది ప్రామిస్ చేసి నిజం చెప్పు అని. అమ్మా, ఇప్పుడు నిజం చెప్పు. అక్షర అబద్ధం చెప్పినా నీ తల్లిని నువ్వు చంపినట్టే అమ్మా. ఇప్పటివరకు నాకేం తెలుసో అదే చెప్తానమ్మా. దయచేసి అర్థం చేసుకో. పూర్ణిమ అన్న పేరు తప్ప ఆ మనిషి ఎలా ఉంటుందో కూడా నాకు తెలీదు. ఆవిడొకసారి కోర్టు బయట చూశాను, కాని ఎవరో బయట మనిషి అనుకున్నాను. చైత్ర వివరాలు కూడా నాకు పూర్తిగా అయితే తెలియదమ్మా. ఏనాడు తన గురించి సరిగ్గా పట్టించుకోలేదు. ఒకరోజు ఆనంది నాతో శ్రీతన్, చైత్ర ప్రేమించుకున్నారని, వాళ్ల పెళ్లికి పెద్దలు కూడా ఒప్పుకున్నారని చెప్పింది. నేను అంతకుమించి ఏం అడగలేదమ్మా. నిన్న రాత్రి ఆనంది నా దగ్గరకొచ్చి చైత్ర వాళ్ల నాన్నగారు కూతురు నిశ్చితార్థానికి రాలేని పరిస్థితిలో ఉన్నారంటూ మనమే చైత్రకి అన్నయ్య వదినగా నిలబడి నిశ్చితార్థం జరిపిద్దాము అని చెప్పింది. నేను కేవలం ఆనంది గురించే దీనికొప్పుకున్నానమ్మా. తీరా నిశ్చితార్థానికి వెళ్లిన తర్వాత నాకు తెలిసిన విషయమేమిటంటే ఆనందే ఈ పెళ్లికి అందరినీ ఒప్పించిందని తెలిసింది అని ఆదిత్య చెప్తూ ఉంటే, ఆనందికి పూర్ణిమ ఎవరో తెలీదు అని శశికాంత్ అంటాడు. నేను మిమ్మల్ని అడిగానా? అది కాదు సునందా. మీరు కోడల్ని అడ్డుపెట్టుకుని ఈ పెళ్లి జరిపించాలని అనుకోవచ్చు కదా సునందా. ఇంత పెద్ద నింద నా మీద వెయ్యొద్దు సునందా. ఇప్పటివరకు బయటపడినవన్నీ నిజాలే కదా. ఇంకా బయటపడని నిజాలు ఎన్ని ఉన్నాయో ఎవరికి తెలుసమ్మా. ఆనందికి ఏం తెలుసో తెలీదమ్మా. అవున్రా, తనకేం తెలీదురా. చేతల్తో మనుషుల ప్రాణాలు తీయడం తప్ప తనకేం తెలీదమ్మా. అవున్రా, ఇదంతా యాదృచ్ఛికంగానే జరిగి ఉండొచ్చు. కాని పూర్ణిమా కేసు విషయంలో మీ ఆవిడికి నాకు గొడవైంది కదా. అప్పుడు నేనేం చెప్పాను? ఆ కేసు జోలికి, వాళ్ల జోలికి వెళ్లొద్దు. నీ భర్తతో హాయిగా కాపురం చేసుకో అని చెప్పాను. అప్పుడైనా ఆనందికి అర్థం కావాలి కదా. ఎప్పుడైతే పూర్ణిమ కేసులోంచి బయటకొచ్చిందో ఆ తర్వాత తాను ఊరు వదిలి వెళ్ళిపోతుందిలే. ఈ 4 రోజులు ఎటైనా ప్రశాంతంగా వెళ్ళిరావచ్చని బయటికి వెళితే తిరిగి వచ్చేసరికి నీ భార్య అంత సర్వనాశనం చేసింది. కేసు విషయంలోనే వాళ్ల జోలికి వెళ్లొద్దన్నప్పుడు కూతురు పెళ్లి విషయంలో వాళ్ల జోలికి వెళ్లడం దేనికి? చైత్ర వాళ్ల నాన్న రాకపోతే ఎక్కడ నిశ్చితార్థం ఆడిపోతుందో అని నిన్ను అన్నయ్య స్థానంలో కూర్చోబెట్టి నిశ్చితార్థం జరిపించాల్సిన అవసరం ఆనందికేంటి? సునందా, మనుష్యులకి కొన్ని వ్యసనాలుంటాయిరా. కొందరికి తాగడం వ్యసనం, కొందరికి తప్పులు చేయడం వ్యసనం. అలాగే నీ భార్యకి మంచి అనిపించుకోవడం వ్యసనంరా. తనకి అవసరం లేకపోయినా అన్ని విషయాల్లో తలదూరుస్తుంది. అన్ని సమస్యల్నే పరిష్కరించాలి అనుకుంటుంది. అవతలివాళ్లు నువ్వు దేవతవమ్మా అని పొగుడుతుంటే నిజంగానే దేవతలా ఫీలవుతుంది. వాళ్లచేత పొగిడించుకునే పొగడ్తల కోసం, ఆనంది చాలా మంచిదనే పేరుకోసం అవతలివాళ్ల జీవితాలు తగలబడిపోయినా పర్వాలేదనుకుంటుంది. సునందా, తనకి నిజాలు తెలుస్తుంటే ఇలా చేసుండేది కాదేమో. మీకు మాట్లాడే అర్హత కూడా లేదు. అది నువ్వు ఈ అమ్ముకో మాటివ్వరా? ఏంటమ్మా అది? జ్యోతి కొడుకుతో పూర్ణిమ కూతురు పెళ్లి జరక్కూడదు. ఈ పెళ్లి నువ్వు ఎలాగైనా ఆపాలి. సునందా, ప్లీజ్. పెళ్లి జరిగిందో నేను బ్రతకను. అమ్మా, ఇప్పట్లాగా నన్ను కాపాడే అవకాశం కూడా మీకివ్వను. అమ్మా, తప్పు చేసింది నాన్నా. ఇది నువ్వెందుకు చావాలమ్మా? శిక్ష అనుభవించాల్సింది నేనే కదరా. ఈ శిక్ష నేను అనుభవించకుండా ఉండాలంటే చైత్రకి, శ్రీతన్కి పెళ్లి జరక్కూడదు. ఈ పెళ్లి జరిగితే పూర్ణిమ శాశ్వతంగా ఇక్కడే నా కళ్లముందే ఉంటుంది. ఆ తర్వాత నేనేమీ చేయలేను. ఒకటి చావాలి, లేదా 2 ఏడవాలి. నీ తల్లి ఎలా బ్రతకాలని కోరుకుంటున్నావో చెప్పు. చెప్పరా? నిన్నే అడుగుతున్నాను. అమ్మా, ప్లీజమ్మా. తల్లి బాధపడాలని ఏ కొడుకు కోరుకోడు కదమ్మా. డాక్టర్, మా అమ్మగారి పరిస్థితి ఏంటి? అదృష్టం బావుంది. ఇంకాస్త లోతుగా దిగి ఉంటే సిచ్యువేషన్ సీరియస్ అయ్యేది. నో ప్రాబ్లం. మీరు మీ అమ్మగారిని ఇంటికి తీసుకెళ్లొచ్చు. థాంక్యూ డాక్టర్. అమ్మా, పదమ్మా, ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం. నాన్నా, వెళ్దాం పదండి అంటాడు ఆదిత్య. ఇంక తర్వాత జరగబోయే స్టోరీ ఏంటంటే, ఆనంది ఇంటికి వచ్చి సునంద పరిస్థితిని చూసి ఏమైందని అడుగుతుంది. ఆనందితో సునంద ఇలా అంటుంది, అన్నీ నీకే తెలియాలా? అన్నీ నువ్వే తెలుసుకోవాలా? ఎందుకడుగుతున్నావు? అడిగి నువ్వేం చేయగలవు? అన్నీ నీకే కావాలి. అన్నీ నేనెత్తినే వేసుకోవాలి. అన్నిట్లోకి తగుదునమ్మా అంటూ తయారవుతావు. సముద్రానిక్కూడా ఒక హద్దుంటుంది. ఆ హద్దు దాటి అలలు బయటికి రావు. మనిషిక్కూడా అలాగే బుద్ధుంటుంది. ఎవరి విషయాల్లో ఎంతవరకు కలగజేసుకోవాలో అంతవరకే కలగజేసుకోవాలి అని సునంద చెబుతూ ఉంటే ఆనందికి ఏమీ అర్థంకాక చాలా బాధపడుతూ నిలబడి చూస్తూ ఉంటుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఫ్రెండ్స్.